హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ ఇందు. వెల్కమ్ బ్యాక్ టు ఇందు గమనం. ఎంతమందికి చల్లని వాతావరణంలో మిరపకాయ బజ్జీలు వేడివేడిగా తినాలనిపిస్తుంది. మనం వర్షం పడుతున్నప్పుడు బయటకెళ్ళి తినలేం కదా! సో, మన ఇంట్లోనే బయట బజ్జీ బండి వాడు ఎలా వేస్తాడో అలా మనం ఈజీగా చిన్న చిన్న టెక్నిక్స్‌తో చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సో, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం శనగపిండి ఒక కప్ తీసుకున్నట్లయితే కనుక అందులోకి 3 చెంచాలు వరిపిండి, సరిపడా ఉప్పు, కొద్దిగా వాము, అలాగే కొద్దిగా కారం వేసుకొని ఇలా కలిపేసుకున్నాను. తర్వాత సరిపడా నీళ్లు వేసుకొని బాగా కలిపేసుకోవాలి, ఉండలు కట్టకుండా. అంటే మరీ పలుచగా కాదు, మరీ చిక్కగా కాదు, కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. మనకు బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, వాటిని సన్నగా చీల్చుకొని మధ్యలోకి ఒక ప్లేట్లో కొద్దిగా సాల్ట్, వాము వేసుకుని, కొంచెం వాము ఎక్కువ వేసుకున్నా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది, అలాగే పొట్టలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇదంతా ఈ రెండు మిశ్రమాన్ని కలిపేసుకుని మనం మొత్తం అంతా మిర్చిలో మొత్తం ఫిల్లింగ్ చేసేసుకోవాలి. మర్చిపోయినండో అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి, అప్పుడు బాగా వస్తాయి. సో ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత వీటితో బజ్జీని ఒకసారి ముంచుకొని ఇలాగా మనం స్లోగా జాగ్రత్తగా కాగనూనెలో వేసుకుని ఒకసారి ఇలాగా తెల్లగా అయిపోగానే తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఇవే బజ్జీల్ని సెకండ్ టైం డిప్ చేసుకుని జాగ్రత్తగా నూనెలో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా హైలో పెట్టుకుని వేయించుకోవాలి. బజ్జీ రెడీ అయిపోయింది. సో మనం దీన్ని ప్లేట్ లో తీసేసుకుందాం జాగ్రత్తగా. సో ఈ బజ్జీ కొద్దిగా చల్లారేలోపు మిర్చి బజ్జీలోకి ఫిల్లింగ్ కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తర్వాత అందు మీద కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు ఏవైతే మనం బజ్జీలు తయారు చేసుకున్నామో వాటిలో సన్నగా చీల్చి చాకుతో అందులోకి ఈ ఫిల్లింగ్ అంతా పెట్టేసుకోవాలి. సో ఎంత నిమ్మరసం కావాలంటే అంత నిమ్మరసం పిండుకోండి. సో నేను ముందుగానే వేయించుకుని పెట్టుకున్నాను పల్లీలు, అవి కూడా గార్నిష్ చేసుకుంటున్నాను. తేనండి, వేడివేడిగా మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. యమ్మీ టేస్టీగా నాకు స్ట్రీట్ సైడ్ ఫుడ్ లాగే. సో చల్లని వాతావరణంలో వేడివేడిగా మిర్చి బజ్జీ తిని ఆ తర్వాత అల్లం టీ తాగితే ఎలా ఉంటుందంటారు? మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.